లక్షలు వస్తుంది లేకపోతే. అప్పుడు మీకు చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో 3,20,000 తీసుకునే వ్యక్తి ఉండేవాడు ఏపీ తెలంగాణ మొత్తం మీద. ఈవేళ ఒక ఆయన 22 లక్షలు, ఒక ఆయన 18 లక్షలు, ఒక ఆయన 17 లక్షలు, ఒక ఆయన 13 లక్షలు, ఒక ఆయన 12 లక్షలు, మన గురువు గారు ఇంకా 5, 6, 7, 8 లక్షలు అయితే ఎంతమంది ఉన్నారో లెక్కలేదు అసలు. ఏది వీళ్ళు ఓన్లీ ఏపీ తెలంగాణ. ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అయితే ఒక ఆయన 1,70,00,000, ఇంకొక ఆయన 90 లక్షలు, ఇంకొక ఆయన 80 లక్షలు, ఇంకొక ఆయన 70 లక్షలు, ఇంకొక ఆయన 50 లక్షలు, ఇంకొక ఆయన 40 లక్షలు, ఒక ఆయన 30 లక్షలు, ఒక ఇక 25-30 లక్షల మంది ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇవాళ వాళ్ళందరూ లండన్లో ఉన్నారు. చూడండి ఎంత అద్భుతమైన అవకాశాన్ని గౌతమ్ బాలి గారు క్రియేట్ చేశారు. అయితే ఇది అందరికీ అర్థమవుతుంది అనుకున్నారా? అందరికీ అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుద్ది అంటే ఈ భూమి మీద ఎకనామిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే, ఆ స్టడీస్ జస్ట్ కొత్తగా వచ్చినా కానీ మీకు తెలియాలి ఏంటి అంటే, మొత్తం సంపదలో 90% ప్రపంచంలో మొత్తం సంపద ఉంది కదా, డబ్బు ఉంది కదా, అందులో 90% 10 మంది దగ్గరే ఉందంట. మిగతా 10% సంపద ఎంతమంది దగ్గర ఉందంట? 90 మంది దగ్గర ఉందంట. ఈ 90 మంది దగ్గర ఎంత ఉంది? ఈ 10 మంది దగ్గర ఎంత ఉంది? ఈ 10 మంది చేసిన పని ఏంటంటే ఎక్కువ వాళ్ళ ఆలోచన సంపద గురించి ఎక్కువ ఆలోచించారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తే, మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఆల్లో ఉన్న వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. మీరు ఖచ్చితంగా మీ లైఫ్ మారాలని చెప్పి ఆలోచించారు కాబట్టే ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. లేకపోతే మీరు ఇక్కడికి రాదు తెలుసా మీకు? మీరు ఇక్కడ దాకా మీ లైఫ్లో నడిచి ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నారంటే, టు బి ఫ్రాంక్, మనం ఏదో సాధించాలని బలంగా కోరుకుంటేనే భగవంతుడు మన అప్లైన్ రూపంలో వచ్చి తీసుకొచ్చి ఆలో కూర్చోబెడతాడు. అది నేను నమ్ముతున్నా సిద్ధాంతాన్ని. ఎందుకు అంటే నన్ను జాయిన్ చేసిన అప్లైన్ జాయిన్ చేసేదాకా 6 నెలలు తిరిగాడు. వద్దురా బాబు ఊరే నాయన నన్ను వదిలేయని చెప్పి బద్దుమాలను వద్దన్నారు. వీడు మూర్ఖుడు నా మా తగిలిపోన్నాడు నాయన, ఈడు ఎక్కడ వెస్టేజ్ ఇడుకోవాలంటరా ఇట్లా మాట్లాడుకున్న వ్యక్తిని మొత్తం మీద అతను బాధపడలేక రోజు మీటింగ్కి వెళ్ళాను, కూర్చున్నాను. ఆ మీటింగ్ అయిపోయింది. ఎవరో పెద్ద మనిషి ప్రొడక్ట్లు వాడి బాగున్నానంటే నాకు అప్పుడు జాయింట్ పెయిన్స్కి వాడాలని ఒక చిన్న బుద్ధి పుట్టింది. వాడతారండి అన్నాను. గ్లూకోజమైన్, ఫోలిక్ ఐరన్, స్పిరులినా, అలోవెరా 4 ప్రోడక్ట్లు ఇచ్చారు. మొత్తం మీద స్టార్ట్ చేశాను. 2.5 నెలలకు తగ్గింది. నాకు ఎందుకనో పెయింట్ షాప్ పెట్టాలని నాకు అది బిజినెస్, ఇది బిజినెస్. దానికన్నా ఎక్కువ ఇందులో డబ్బు ఉందని మాట్లాడుకుంటున్నారు మీటింగ్లో. అది చేస్తే ఒక చోట కూర్చోవాలి, 25,000 30,000 వస్తుంది అనుకోని. ఇచ్చేస్తే అదే 25,000 30,000 వచ్చేస్తుంది కదా, ఇది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను నేను. అంటే ఫస్ట్లో ఈ విధంగా నన్ను తీసుకొచ్చి ఈ విధంగా నేను మీటింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. లేదో అతను మానేశాడు. ఎవరు మానేశారు? 6 నెలలు సీరియస్గా తిరిగి నేను జాయిన్ అయ్యాక మానేసాడు ఏంటని తర్వాత ఆలోచించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, మనం సంకల్పంలో ఏదో చేయాలని ఉంటే భగవంతుడు ఎవరో ఒకరిని మన ఇంటికి పంపి మనం జాయిన్ అయ్యాక అతను మానేయచ్చు. కానీ అతను ఎందుకు ఉపయోగించాడు అంటే అంతే. అందుకే ఈవేళ దేవుడు అని చాలా మంది వాళ్ళ విశ్వాసాల ప్రకారం సత్యసాయిబాబుని, షిరిడి సాయిబాబుని, యేసుక్రీస్తుని, అలాగే వెంకటేశ్వర స్వామిని, ఇలా చాలా మందిని దేవుడు అని కొలుస్తున్నారు లేదా? వాళ్ళందరికీ తల్లి ఉందా లేదా? ఇప్పుడు తల్లి ప్రాచుర్యంలోకి వచ్చిందా, వీళ్ళ ప్రాచుర్యంలోకి వచ్చారా? వీళ్ళే వచ్చారు కదా. అంటే దేవుడు వీళ్ళని ఆ తల్లి గర్భాన్ని యూజ్ చేసుకున్నాడు. ఎసార్లో నన్ను రావడానికి నా అప్లైన్ యూజ్ చేశాడు అంతే తెలిసి. ఇప్పుడు మీరు రావడానికి కూడా అదే. కానీ మనం ఏమనుకుంటామంటే అప్లైన్ మీద చిరాకు పడతాం, అప్లైన్ మీద కోపపడతాం. కానీ మనం రావడానికి కారణం ఎవరు? ఎందుకు చెప్తున్నాండి ఈ మాట? ఈ భూమి మీద పుట్టడానికైనా ఒకటి స్టార్ట్ చేయడానికైనా చాలా సార్లు ఆ సెంట్లో ఒక ఆయన ఉంటాడు.